Hello guys, I'm Teja Reddy Palli and this is my third video in YouTube. So basically in last video US ki start నా జర్నీ స్టార్ట్ చేసే వరకు చెప్పాను. దెన్ అసలైన లైఫ్ స్టోరీ అనేది వన్స్ వీ స్టెప్ ఇంటూ ఏ ప్లేన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ద థింగ్స్ ఏవైతే ఉంటాయో లైక్ బిఫోర్ గెటింగ్ ఇంటూ ఎయిర్పోర్ట్, ఆ సిచ్యువేషన్, ఆ మూమెంట్స్ అనేది తెలుగులో ఒక వర్డ్ ఉంటుంది మనది వర్ణనాతీతం అని. సో సేమ్ అది ఎప్పటికీ మనం లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే థింగ్స్ అవి. ఫస్ట్ థింగ్ వచ్చేసి అంటే క్రొనాలజికల్ ఆర్డర్లో వస్తే ఫస్ట్ థింగ్ నేను ఎంతో ఇష్టంతో కొనుక్కున్నాను నా బైక్. లాస్ట్ టైం నేను దాన్ని చూసి లైక్ నా కళ్ళల్లో నుంచి టీయర్స్ వచ్చినాయి. అంటే నేను వస్తాను, మళ్ళీ ఇండియాకి వెళ్తాను, మళ్ళీ చూస్తాను, బట్ ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో నేను మళ్ళీ ఇండియాకి వచ్చేది ఎంత టైం పడుతుంది అనేది తెలియదు. సో ఆ టైం పీరియడ్కి ఫస్ట్ థింగ్. దెన్ లేటర్ మన ఓన్ పీపుల్ ఎవరైతే ఉంటారో అందరినీ చూస్తే మళ్ళీ ఎప్పుడు వస్తాను, మళ్ళీ ఎప్పుడు కలుస్తాను తెలియదు. సో ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి, అది ఇంటర్నల్లీ మనని హర్ట్ చేస్తూనే ఉంటుంది అంటిల్ వీ గెట్ అవుట్ ఆఫ్ దాట్ ఫీలింగ్. అది హర్ట్ చేస్తూనే ఉంటుంది. సో బేసికల్లీ ఆ పర్టికులర్ టైం వరకు అంతా అదొక మిక్స్డ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుండే. ఒకటేమో అందరినీ మిస్ అవుతున్నా అని ఉంటుండే, సెకండ్ది కొత్త లైఫ్కి ఎంటర్ అవుతున్నాను ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఇంకోటి ఎప్పుడు ఏంటి ఎలా జరుగుతుంది అండ్ ఇన్ని రోజులు ఏంటి, ఆ ఒక కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ హవర్స్ ఉంటాయి కదా. సో ఆ పర్టికులర్ టైం అనేది అసలు ఎవరు చెప్పలేరు. అంత అంటే ఆ మిక్స్డ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేనివి. సో అట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ అయ్యాము, అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను ఇంట్లో. తర్వాతకి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. నేను అందరికీ బాయ్ చెప్తున్నాను, అంత అయిపోతుంది, అంత అయ్యింది. లాస్ట్ నేను చూసింది మా నాన్న కళ్ళు చూశాను, కంప్లీట్లీ రెడ్. అంటే లైక్ నాన్న బయటికి ఏడ్చలేడు, అందరికీ తెలిసేది, అందరి ఫ్యామిలీలో సేమ్, బయటికి ఏడ్చరాదు. బట్ అవన్నీ దాచుకుంటూ ఐస్ అన్నీ మొత్తం రెడ్గా అవుతాయి. సో ఆ పర్టికులర్ పిక్చర్ అనేది నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. నా లాస్ట్ హగ్ ఇండియాలో నా చెల్లె. నేను లోపలికి వస్తున్నాను, చెల్లె పిలిచి ఉరుక్కుంటూ వచ్చి హగ్గిచ్చి ఐ మిస్ యూ అన్నా, ఐ లవ్ యూ అన్నా అని చెప్పిన వర్డ్స్ ఉంటాయి, జాగ్రత్తరా అని చెప్పిన వర్డ్స్ ఉంటాయి. అవి చాలా మెమొరబుల్ ఉంటాయి. సో ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ దెన్ ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ దట్ అందరినీ మిస్ అవుతా అని. ఇండియాలో ఎంతోమంది మన పీపుల్, అలాగే అంటే మన క్లోజ్ టు హార్ట్ పీపుల్ ఉంటారు, అలాగే బయట నుంచి వచ్చిన ఎంతోమంది మనకు క్లోజ్ అయి ఉంటారు. అందరినీ విడిచిపెట్టి ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లైట్ టు దోహా, హైదరాబాద్ టు దోహా మార్నింగ్ 3:30కి ఉండే. సో యా ఆ ఫ్లైట్ అనేది ఎక్కినా అంత నార్మల్ ఉంది, మైండ్ అంతా అప్పుడు నార్మల్ ఉండే. అంటే లైక్ ఎటువంటి మిస్సింగ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అట్లా ఏమీ లేకుండా, అంటే మిస్సింగ్ ఉంటుంది బట్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో మొత్తం న్యూట్రల్ ఉండే. దెన్ తర్వాతకి దోహాలో రియల్లీ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్. సో గైస్, ఇదే నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్, ఖతార్ ఎయిర్వేస్ ఫ్రమ్ హైదరాబాద్ టు దోహా, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనమాట. సో బేసికల్లీ ఇది వచ్చేసి నేను దోహాలో ల్యాండ్ అయ్యే టైంకి, అండ్ దెన్ ఇది ఎయిర్పోర్ట్, దోహా ఎయిర్పోర్ట్. సో చాలా బాగుంది అండ్ ఫ్యూచరిస్టిక్గా ఉంది చాలా. సో ఆ టైంలో నేను ఎలా ఉండేదో జస్ట్ చూడండి. సో బేసికల్లీ మాకు వచ్చేసి నా లగేజ్ అంతా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆటోమేటికల్లీ, ఓన్లీ క్యాబిన్ మాత్రమే నా దగ్గర ఉంటుంది. అండ్ ఇఫ్ యూ సీ, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యూమన్ కన్స్ట్రక్టెడ్, లైక్ మ్యాన్ మేడ్ ఐలాండ్స్ అవి. అండ్ దెన్ మీరు చూస్తున్నారు ఒక బిల్డింగ్ ఎంత బాగుందో అక్కడ. సో అదనమాట. దెన్ నెక్స్ట్ ఫ్లైట్
దోహా టు ఫిలడెల్ఫియా, లాంగ్ ఫ్లైట్. సో ఆ ఫ్లైట్ ఎక్కాక నాకు ఎవరైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేశారో ఆ బ్రో నాకు కూపన్ కోడ్ ఇస్తా అన్నారు ఇంటర్నెట్ యాక్సెస్కి. సో ఫస్ట్ 30 మినిట్స్ ఖతార్ ఎయిర్వేస్లో ఫ్రీగా ఉంటుంది, అంటే మనం వైఫైని యూజ్ చేసుకోవచ్చు. ఆ వైఫై యూజ్ చేసుకొని అన్నకి కాల్ చేసి అన్నకి మెసేజ్ చేసి, అన్న నాకు ఇట్లా కూపన్ కోడ్ కావాలి కాస్త ఇస్తారా అంటే, అన్న అప్పుడు నాకు కూపన్ కోడ్ ఇస్తే ఆ కూపన్ కోడ్ వాడి నేను వైఫై ఎనేబుల్ చేసుకున్నాను. సో త్రూ అవుట్ మై ఫ్లైట్ జర్నీ నాకు వైఫై అనేది ఎనేబుల్ అయ్యి ఉంది. సో వన్స్ నాకు ఆ నెట్వర్క్ అనేది వచ్చినాక నా ఫ్రెండ్స్ కానీ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ లైక్ మా పిన్ని వాళ్ళు, చెల్లె, అందరూ, అమ్మమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు, అత్త, సో అందరూ నాకు వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ ఏవైతే ఉంటాయో, అంటే ఆ పర్టికులర్ మూమెంట్లో ఫొటోస్ దిగి ఉంటాం కదా, ఆ ఫొటోస్ అన్నీ నాకు షేర్ చేసినుండే. సో అవన్నీ నా ఫోన్లోకి వస్తుంటే అన్నీ డౌన్లోడ్ చేసినాక ఫ్లైట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అన్నీ చూసినాక నాకు లిటరల్లీ నాది విండో సీట్, లిటరలీ నా కళ్ళ నుంచి టీయర్స్ వచ్చినాయి. అండ్ దెన్ నా పర్టికులర్ చాయిస్ యూఎస్కి వెళ్ళడం. సో నేను అట్లనే ఉన్నా, ఇది ఒక స్టెప్ అనేది మైండ్లో ఉంది. సో చాలా బాధ ఉండే, ఆ బాధనంతా దిగమింగుకొని దెన్ నేను ఒక స్టెప్ పైకి ఎదగాలి అని అనుకొని అలానే ఉన్నాను. నా ఫ్లైట్ జర్నీలో ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే చైనీస్. సో నా పక్కన చైనీస్ వాళ్ళు కూర్చున్నారు, ఇద్దరు చైనీసే, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు. సో లక్కీలీ వైఫైతో ఉండే ట్రాన్స్లేటర్ యూజ్ చేసి సో కమ్యూనికేట్ అయిన ఉండే. ఇట్ వెంట్ గుడ్. అండ్ దెన్ నా ఫ్లైట్ ల్యాండింగ్ వచ్చేసి ఫిలడెల్ఫియాలో ల్యాండ్ అయ్యాక అండ్ ఈ కన్వర్జేషన్లో అంటే లైక్ ఈ జర్నీలోనే మా పిన్ని వాళ్ళతోటి అందరితోటి కాల్స్ మాట్లాడడం ఇలా కూడా జరిగింది. సో నేను ఫిలడెల్ఫియాలో ల్యాండ్ అయ్యాను. నేను నా ఇమిగ్రేషన్ కూడా అక్కడనే ఉంటుండే. అప్పుడు ఎంత టైటన్ పొజిషన్ ఏం లేదు ఇమిగ్రేషన్, జస్ట్ నువ్వు ఏ యూనివర్సిటీ అని అడిగారు. నేను క్లియర్గా చెప్పేసిన సౌత్ ఈస్ట్ మిజోరీ స్టేట్ యూనివర్సిటీ. దెన్ ఓకే, యూఆర్ డన్, దాట్స్ ఇట్. సో నేను అక్కడ నేను ఎమ్మటెమ్మటి నా లగేజ్ ఇదంతా తీసేసుకొని మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఉంది నాకు జస్ట్ 1.5 to 2 hours టైం గ్యాప్లో. సో నేను ఆ టైంలో అది కూడా నాకు బేసిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఒక దగ్గర, డొమెస్టిక్ ఒక దగ్గర అన్నట్టుండే. సో నేను ఇంటర్నేషనల్ దగ్గర దిగినుండే అండ్ దెన్ మన డొమెస్టిక్ సైడ్ వెళ్ళాలి, అంటే ఆ టైంలో పర్టికులర్ అట్లుండే. సో నేను టైం పట్టింది బాగా. స్టెప్ ఎక్కడ నేను వేసాను యూఎస్లో అంటే ఫిలడెల్ఫియా అని చెప్పేసి చెప్తాను అందుకే. సో అక్కడ నుంచి సెయింట్ లూయిస్కి నా ఫ్లైట్. ఫ్రెండ్స్కి చెప్పాను నేను వస్తున్నాను, అంటే ఇంత టైంలో నేను ల్యాండ్ అయిపోతాను అని. బట్ ద థింగ్ ఈజ్ బోర్డింగ్ అయిపోయింది, అంత అయిపోయింది, ఫ్లైట్ డిలే. ఆల్మోస్ట్ 2 hours నేను ఫ్లైట్లో అలానే కూర్చున్నా, అమెరికన్ ఎయిర్లైన్స్. అలానే కూర్చున్నాక తర్వాతకి స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఫైనల్లీ అట్ 10 o'clock సంథింగ్ లైక్ దాట్ నేను ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాను. దెన్ రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్, నాకు పిక్ చేసుకున్నారు. సో గైస్, ఈ వీడియో నా ఫ్రెండ్ ఎవరైతే నా కోసం వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళు తీసింది ఈ వీడియో. యూ కెన్ గెస్ మీ హియర్, లైక్ ముందు వెళ్తూ ఉన్నాను, అంటే వాళ్ళని చూడలేదన్నమాట బేసిక్గా నేను. సో ఎప్పుడైతే వాళ్ళని చూసానో ఇంకా రిటర్న్ అంటే తిరిగి చూసి కొంచెం అదొక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది కదా, తెలిసిన పర్సన్ని చూసాం మనం అని చెప్పేసి అట్లా. అండ్ వాళ్ళిద్దరు వచ్చేసి నాకు ఎయిర్పోర్ట్లోనే అంటే ఎయిర్లైన్స్లోనే పరిచయం అయిన ఉండే. సో దిస్ ఈజ్ మై ఎక్స్ప్రెషన్. అండ్ ఇది వచ్చేసి నేను నైట్ ఇంటికి వెళ్తాను కదా, సో ఇంటికి వెళ్ళే టైంలో సో దిస్ ఈజ్ వేర్ ఐ స్టెప్ ఇన్. ఇంటికి వెళ్ళాక జస్ట్ సింప్లీ మమ్మీ వాళ్ళకి కాల్ చేసి అంత అయిపోయాగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ తిని డైరెక్ట్లీ స్లీప్. సో ఇట్లా ఉండే. అండ్ ద వెరీ నెక్స్ట్ డే విచ్ ఈజ్ మై ఫస్ట్ డే ఇన్ యుఎస్, నేను ఇంకా మర్చిపోలేను. అది వెరీ ప్లెజెంట్ డే. మార్నింగ్ మేలుకు వచ్చింది, సింపుల్గా అంటే కొత్తగా అనిపించింది, నాకు నేనే కొత్తగా అనిపించిన. సమ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను, బయటకు వచ్చిన, ప్లెజెంట్ వెదర్. ఎర్లీ మార్నింగ్ ఎందుకో కానీ కొత్త ప్లేస్కి మూవ్ అయినప్పుడు మన పీపుల్ని మిస్ అవుతున్నాం అనే ఒక ఇంటెన్షన్ అనేది మైండ్లో ఉంటుంది చూడండి, అది అసలు ఎప్పుడుకి పోదు. అది
ఈవెన్ ఇంక్లూడింగ్ నా ఇప్పుడు కూడా కన్సిడర్ చేసుకుంటే నేను నా స్టేట్ అంటే మిజోరీ నుంచి ఇప్పుడు ఇక్కడికి మూవ్ అయినా నాకు ఇప్పటికి కూడా అనిపిస్తుంది, అరే మనోళ్ళు లేరు కదా, అంతే కదా. ఇప్పుడు ఎవ్రీడే మార్నింగ్ లేచి కొంతమందిని చూసి అండ్ ఇక్కడ ఎవరు వాళ్ళు అవపడపోయేసరికి మనకు అనిపిస్తుంది కదా, సేమ్ థింగ్. సో ఆ సిచ్యువేషన్ అట్లుంటుండే. నాకు అక్కడే చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు కొత్తగా. అండ్ దెన్ మార్నింగ్ నా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫస్ట్ మెక్డొనాల్డ్స్కి వెళ్ళి లార్జ్ సోడా, హాట్ అండ్ స్పైసీ మెక్ చికెన్. సో అదే నా బ్రేక్ఫాస్ట్ అయిన ఉండే. దెన్ లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది అక్కడ. నా యూనివర్సిటీకి నేను ల్యాండ్ అయిన టైంకి చాలా గ్యాప్ ఉంది, లైక్ ఆల్మోస్ట్ 20 days పైన ఉంది. ఐ వుడ్ సే నేను టైం గ్యాప్లోనే ఉన్నా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ జస్ట్ మై జర్నీ ఫ్రమ్ ఇండియా టు యుఎస్. దెన్ లేటర్ జరిగింది అసలు యాక్చువల్లీ. సో బేసికల్లీ 98 to 99% ఆఫ్ ద పీపుల్ ఎవరైనా కానీ యుఎస్కి రాగానే, అంటే మాస్టర్స్ స్టూడెంట్స్ వచ్చేటోళ్ళు ఎవరైనా రాగానే ఏదైనా పని చూసుకుందాం, పని చేద్దాం, వచ్చిన పైసలు ఫీజు కట్టుకుందాం, ఇదే అనుకుంటారు. నేను అట్లనే అనుకున్నా. నేను చెప్పాను నా వీడియోస్లో 100% ఏదన్నా టేక్ అవే అని ఉంటుందని. ద ఫస్ట్ టేక్ అవే ఇదే, వద్దు, వర్క్ కాదు, చదువుకోనికి వచ్చినాం, చూడండి కొంచెం మనీ సేవ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇండియా నుంచి వచ్చేటప్పుడే మనీ సేవ్ చేసుకొని రండి. ఐ వుడ్ సే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోండి, ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్. దెన్ సైమల్టేనియస్గా కొంత అమౌంట్ సేవ్ చేసుకొని ఒక 7-8 months వరకు సేవ్ చేసుకొని అప్పుడు వచ్చి చదవండి, నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. దెన్ దాంతోపాటు సరే ఆన్ క్యాంపస్ జాబ్స్ అనేవి చాలా ఉంటాయి. ఐ మీన్ చాలా అంటే ఇప్పుడు ఉంటున్నాయి, ఆ టైంలో లేవు, బట్ ట్రై చేయొచ్చు. సో ఆన్ క్యాంపస్ జాబ్ ట్రై చేయండి. ఆన్ క్యాంపస్ జాబ్ వచ్చిందంటే బేసికల్లీ మన యూనివర్సిటీ ఫీజ్ పక్కకు పెడితే మన ఎక్స్పెన్సెస్ కంప్లీట్లీ కవర్ అయిపోతాయి అక్కడనే. దాంతోపాటు ఇంకొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు, ఒక $100 to $200 కూడా సేవ్ చేసుకోవచ్చు. మొత్తం కాదు అనేది నేను చెప్పాను, సేవ్ అయితే 100%. సో ఎప్పుడైతే మనం నాలెడ్జ్ పెంచుకుంటామో అది ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ అయిపోయింది, మాస్టర్స్ మొత్తం నువ్వు నేమ్ నేర్చుకోకుండా అంటే పని చేసి తర్వాత పైసలు వస్తే ఆ పైసల్ని ఫీజు కట్టినావు, అయిపోయింది. నువ్వు ఇప్పటిదాకా బతికినావు, అయిపోయింది. దాని తర్వాత ఏంటి? నువ్వు ఎందుకు వచ్చినావు? జాబ్ రావాలి కదా. సరే నువ్వు కంప్లీట్లీ ఇక్కడ ఉంటావని కాదు, బట్ వచ్చినాక జాబ్ రావాలి. నేను చేసిన మిస్టేక్ అది. అంటే అట్లని చెప్పేసి నాకు పని దొరికిందని కాదు, నాకు పని దొరకలేదు, చాలా మంత్స్ వరకు నాకు పని దొరకలేదు. లిటరల్లీ చెప్పాలంటే కొన్ని డేస్ ఉన్నాయి నాకు, నేను ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు. ఎందుకంటే నేను ఇండియా నుంచి మనీ అడగలేను. పర్టికులర్లీ నేను అనుకునేది ఏంటంటే పెద్దగా అయిపోయినాం, ఇంకేం అడుగుతాం ఇంట్లో వాళ్ళని, ఆ థాట్ తోటి ఉండి నేను ఇంట్లో వాళ్ళని మనీ అడగలేదు. సో నేను తినలేదు, కంప్లీట్లీ తినలేదని కాదు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి అట్లా. సో బేసికలీ నేనేం చెప్తా అంటే వర్క్ కాదు, నేర్చుకోవాలి. సో అది. అండ్ దెన్ 6 months తర్వాత కదా అయిపోయినాక పని దొరికింది, పని పోయినా నచ్చలేదు, వచ్చేసిన. దెన్ ఆన్ క్యాంపస్ జాబ్ చేసిన ఉండే నేను, క్యాంపస్ అంబాసిడర్గా. దెన్ తర్వాత టెస్టింగ్ సర్వీసెస్లో చేసిన ఉండే. దెన్ తర్వాతకి మళ్ళీ అది కూడా లైక్ మేము వేరే వాళ్ళని తీసుకుంటున్నాం ఫుల్ టైమర్స్ అంటే ఓకే, అక్కడ అయిపోయింది. తర్వాతకి ఇంకొక పనికి పోయినాం, ఆ పని సరిగా లేదు. తర్వాతకి ఇంకో పనికి వచ్చినా, అది ఇంకా పెద్ద స్టోరీ. సో అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో బట్ ఈ స్ట్రగుల్ ఏదైతే ఉందో ఇదంతా నేను 1 yearలో నేను అనుభవించింది, ఇప్పటి వరకు చెప్పింది. అంటే చెప్పడానికి నార్మల్గా ఉంటుంది, బట్ ఫేస్ చేస్తే అది చాలా వర్స్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. లిటరల్లీ నేను నా ఫ్రెండ్స్ ఎవరైతే పని లేదు 10 మైళ్ళు నడిచి నైట్ టైం, చలి కూడా ఆల్మోస్ట్ 0 degrees Celsius ఆర్ ఆ టైంలో నడిచి వెతికి చేసి మళ్ళీ ఇంటికి వచ్చి కుక్ చేసుకొని తిని లిటరల్లీ అలసిపోయేది, చాలా అలసిపోయేది. సో చాలా సిచ్యువేషన్స్ ఉండే. అండ్ బాగుంటుంది లైఫ్ ఒకవేళ మంచిగా ఉంటుంది, చాలా వర్స్ట్ అవుతుంది ఇన్ కేస్ బాగాలేకపోతే. సో బోత్ ద సిచ్యువేషన్స్ నేను చూశాను. స్టార్టింగ్లో చాలా బాగుండే లైఫ్, బట్ అవుతుంటే అన్నీ కొలాప్స్ అయిపోతాయి ఉన్న వేస్ అన్ని. సో అట్లాంటి టైంలో ఏం చేయలేము కూడా, మనం ఏం చేసినా అది అవ్వదు. నా ఫ్రెండ్ ఒక మాట చెప్పిండప్పుడు ఏంటంటే పని కావాలంటే రిఫరెన్స్ త్రూలోనే వస్తుంది అని. నేను వినలేదు. సో అదొకటి చూసుకోండి ఒకవేళ కావాలి అనుకుంటే. బట్ హైలీ రికమెండ్ ఎవ్రీవన్ టు స్టడీ. ఈ సిచ్యువేషన్లో పక్కాగా చెప్తున్నాను, నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ విధంగా జాబ్ వచ్చినా కూడా
నాలెడ్జ్ లేకపోతే సర్వైవ్ అవ్వరాదు. నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. గెయిన్ చేయండి. సో అది నేను చెప్పాలనుకున్నది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మెయిన్ టేక్ అవే వచ్చేసి పని కోసం కాదు, లాంగ్ టర్మ్ లో ఉండే గ్రోత్ కోసం చూడాలి. అండ్ ఎమోషన్స్ అండ్ అన్నీ అనేది ఫీలింగ్స్ అనేది ఉంటాయి, బ్యాడ్ ఫీలింగ్స్. అవి అన్నీ ఒక్కసారి దిగమింగుకొని నెక్స్ట్ స్టెప్ అనేది వేస్తేనే మనం అనేది చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వాల్ ఉంది, ఆ వాల్కి అవతల ఏముందో చూడాలంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి ఆ వాల్ అనేది పైకి ఎక్కాలి కదా. అది హోల్ పెట్టి చూస్తా అనేది అది డిఫరెంట్ సినారియో, బట్ ఎక్కి చూడాలి కదా. సో ఎక్కి చూడండి, అది నేను అనేది పాయింట్. సో ఇది నా జర్నీ అంటిల్ నౌ. దెన్ నెక్స్ట్ వీడియోలో తర్వాత ఏం జరిగింది, అస్సలు నా స్ట్రగుల్స్ ఇంతవరకు ఒక లెవెల్ ఆఫ్ స్ట్రగుల్స్, నెక్స్ట్ ఇంకో లెవెల్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉంటాయి. అండ్ దీంట్లో కూడా ఈ స్ట్రగుల్స్లో నేను అన్ని చెప్పలేను, బట్ నేను చెప్పిన దానికి ఒక 7 to 8 times మోర్ దెన్ వాట్ ఐ హావ్ ఫేస్డ్. ఐ మీన్ చాలా ఫేస్ చేశాను, ఇంతవరకు అయితే చెప్పగలుగుతున్నాను. సో ఇది ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. Guys, for more content like this, please like, share and subscribe.